ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు యేసు ప్రభు వందనాలు ఆయన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. నమ్మదగిన దేవుడు అని స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క మధ్యాహ్న కాలం తండ్రి వేడుకుంటున్నాం. యవనస్తుల కొడుకులో మీ సన్నిధిని ఉంచండి ప్రభా. మీ స్వరం వినిపింపజేయండి. పాటల ద్వారా మీరే మాట్లాడండి, అలాగనే మీ వాక్యం ద్వారా మాట్లాడండి, సిద్ధపరచండి, సహాయం చేయమని బతిమలాడుతున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ సమయం దీవెనకరంగా చేయండి. కనికరమైన దురాత్మల క్రియల ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో బంధిస్తున్నాం, మీరు బంధించండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చిన్న వాక్య భాగం, ఒక 10-15 నిమిషాలు వర్తమానం చూసుకుందాము. జెనసిస్ చాప్టర్ 49, ఆదికాండం 49వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 49, ఆదికాండం 49 వర్స్ 22, 22వ వచనం, వర్స్ 22 కలిసి చదువుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. చదువుబడిన భాగం ప్రభు దీవించునుగా. యోసేపు ఫలించడి కొమ్మ. యాకోబుకు 12 మంది కొడుకులు ఉన్నారు. యోసేపు 11వ వాడు. ఎన్నోవాడు చెప్పండి? యాకోబు 12 మంది కొడుకుల పేర్లు ఎవరికన్నా తెలుసా? యాకోబు 12 మంది కొడుకుల పేర్లు ఎవరికన్నా తెలుసా? సరే, ఇది మీకు క్వశ్చను. వచ్చే వారం అడుగుతాను నేను. పేర్లు, అందరి పేర్లు మీరు రాసుకొని చదివి వచ్చే వారం చెప్పాలి, ఎగ్గొట్టకూడదు. అర్థమైందా? రాలేదని చెప్పి మానేయకండి. యాకోబు 12 మంది కొడుకుల పేర్లు మీరు బై హార్ట్ చేసి నాకు నెక్స్ట్ వీక్ చెప్పాలి. ఎవరు కరెక్ట్గా చెప్తారో చూస్తాను. అందులో నేను ఇప్పుడు చెప్పను వాళ్ళ పేర్లు, ఇక మీరు రాసుకోండి. అదంతా చదవండి. 49 చాప్టర్ చదివితే మీకు తెలుస్తుంది. అయితే అందులో 11వ వాడు యోసేపు. యోసేపు ఫలించడి కొమ్మ. ఏమన్నది అక్కడ? జోసెఫ్ ది ఫ్రూట్ఫుల్ బౌ అని ఉందా? ఫ్రూట్ఫుల్ బౌ, ఫలించడి కొమ్మ. ఎవరి గురించి చెప్పని మాట? యోసేపు గురించి ఎందుకు చెప్పాడు? ఒక కొమ్మ ఫలించాలనంటే అక్కడ కిందన చెప్పాడు, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. అది ఓట దగ్గర ఉండాలి. కొమ్మ ఫలించాలంటే ఓట దగ్గర ఉండాలి, అంటే నీరు అందాలి దానికి. చెట్టుతో కూడా ఉండాలి. 2 లక్షణాలు ఉన్నాయి. చెట్టుతో కూడా ఉండాలి. చూడండి, యోహాను సువార్తలో 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో, జాన్స్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 1 నుంచి చూడండి. నేను నిజమైన ద్రాక్ష వలన, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపను ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలని దానిలో పనికిరాని తీగలు పారవేయను. తరువాత 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నాలో యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. తరువాత 5వ వచనంలో, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమయో చేయలేరు. ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలం. ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేం. కాబట్టి ఆయన ద్రాక్షవల్లి అంటే చెట్టు. చెట్టుతో అంటుకట్టబడినటువంటి కొమ్మ అది మాత్రమే ఫలిస్తుంది. చెట్టుకు సంబంధం లేనటువంటి కొమ్మ ఫలించదు. ఇది అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ చెట్టుతో కూడా ఉండాలి. ఆ చెట్టు ఎవరు? దేవుడే, ప్రభువే, యేసు ప్రభువారు. యేసు ప్రభువుతో కూడా అంటుకట్టబడిన జీవితం ఫలించే జీవితం. యేసు ప్రభువుతో సంబంధం లేని జీవితము అది ఫలించే జీవితం కాదు. ఇది మొదటి అనుభవం. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడన్నా ప్రభువుతో కూడా ఉన్న అనుభవం ఉండాలి. ఆయనలో నిలిచి ఉన్న అనుభవము ఉండాలి.
ఆయన ఎక్కడుంటాడు? దేవుడు 2 స్థలాల్లో ఉంటాడట. చూడండి, యెషయా గ్రంథం బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 57 వర్స్ 15. యెషయా గ్రంథం 57:15. బుక్ ఆఫ్ ఐజియా 57:15 చదవండి ఎవరన్నా. మహాఘనుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసిస్తును. కాబట్టి దేవుడు ఎక్కడుంటాడు? ఉన్నతమైన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఉంటాడు. అది ఆయన నివసించే పరలోకం. రెండవది ఎక్కడుంటాడు? వినయం గలవారి యొద్ద దీన మనస్సు గలవారి యొద్ద ఉంటాడు. దేవుడు మనతో ఉండాలన్నా మనం ముందు వినయం గలవారము దీన మనస్సు గలవారం కావాలి. అంటే ఒకడు ఫలించాలంటే దేవుడు వానితో ఉండాలి. దేవుడు వానితో ఉండాలంటే వినయం కలిగిన వాడు, దీన మనస్సు గలవాడు. హంబుల్నెస్ అనేది చాలా అవసరం. ఈ హంబుల్నెస్ లేకపోతే దేవుడు మనతో కూడా ఉండడు. అతిశయము, గర్వము, అర్థమైందా, విర్రవేగేతనము, ఇవన్నీ విడిచిపెట్టాలి. అవి ఉండకూడదు. హంబుల్నెస్ ఉండాలి. యోసేపులో హంబుల్నెస్ ఉంది కనుక దేవునితో కూడా ఉన్నాడు. దేవుడు అతనితో కూడా ఉన్నాడు. చూడండి, మీరు బైబిల్లో చదివితే యెహోవా యోసేపుతో కూడా ఉండెను అని ఉంటుంది. 39వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 39 ఏముంది అక్కడ? 3వ వచనం, 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెననియో. తరువాత 23వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెను. ఎక్కడైతే మొదట చదివింది పొతీఫర్ ఇంట్లో. తర్వాత 23rd వర్స్ ఎక్కడది? చెరసాలలో. పొతీఫర్ ఇంట్లో ఉన్నా, చెరసాలలో ఉన్నా, ఎక్కడ ఉన్నా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుకున్నాడంటే యోసేపు విరిగి నలిగిన అనుభవంతో వినయం గలవాడుగా ఉన్నాడు. కాబట్టి వినయం అనేటటువంటిది చాలా అవసరం ఫలించే జీవితానికి. వినయం అనేది అవసరము. ఫలించటం అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం. యోసేపు జీవితము తనకు ఆశీర్వాదము, ఇతరులకు ఆశీర్వాదం. యోసేపు ఐగుప్తుకు ప్రధాని అయ్యాడు, అది ఆయన ఆశీర్వాదం. యోసేపు ద్వారా ఆ దేశమంతా ఆశీర్వదించబడింది, అది ఇతరులకు ఆశీర్వాదం. దేవుని ప్రజలు వారు ఆశీర్వదించబడాలి, వారి ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. అదే ఫలించడు కొమ్మ అంటే అర్థం. ఓ చెట్టు ఫలించిందనుకోండి, పళ్ళు ఎవరు తింటారు? చెట్టు తింటుందా? చెప్పండి. చెట్టు పళ్ళు చెట్టు తింటుందా? ఎవరు తింటారు? ఎవరో ఒకడు బయట వాళ్ళు తింటారు. కాబట్టి ఫలించటం అంటే అది ఇతరులకు ఉపయోగపడే జీవితం ఫలించటం అంటే. అలాగే యోసేపు తనకు తాను ఉపయోగపడ్డాడు, తాను గొప్ప ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి తగినట్లుగా ఉంటే, వినయము దీన మనస్సు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మొదట నిన్ను ఆశీర్వదిస్తాడు, తరువాత నీ ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడతారు. దేవునితో ఉండాలి. దేవునితో ఉండాలంటే అక్కడ కీర్తన 1 చూడండి, సామ్ 1. అక్కడ ఏం చెప్పాడు? దేవునితో ఉండటం ఏంటో చెప్పాడు. 1st వర్స్, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మొదట దుష్టులతో ఉండొద్దు.
తర్వాత పాపులతో ఉండొద్దు, అపహాసకులు అపహాస్యం చేసేవారితో ఉండొద్దు. అపహాస్యం చేసేవారు అంటే ఊరకనే జోకులు వేసేవారు, వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులు వేసేవారు, గేలు చేసేవారు, ఇతరులను చూసి నవ్వేవాళ్ళు. వారితో ఉండొద్దు అంటున్నాడు, వారి దగ్గర కూర్చోవద్దు అంటున్నాడు. అంటే ఇష్టానుసారంగా గేలు చేసుకుని నవ్వులాట ఆడుకుని ఇతరులను అవమానపరిచేవారు, వారి దగ్గర కూర్చోవద్దు అంటున్నాడు. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటారు? వారిని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటారు, అంతేనా? వాళ్ళని ఒళ్ళో పెట్టి కూర్చుంటారు అంటే ఎట్లా? మీరు చెప్పాలా? ఎట్లా వాళ్ళని ఒళ్ళో పెట్టి కూర్చోవటం అంటే ఎట్లా? వాడెవడో రీల్ చేసేవాడు ఉంటాడు, వాడు అన్ని జోకులు వేస్తాడు, అందరి మీద జోకులు వేస్తాడు. వాడిని చేత్తో పట్టుకుంటారు, ఆ ఫోన్ ఒళ్ళో పెట్టుకుంటారు. వాడు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నట్టు? వాడి దగ్గరకు మిమ్మల్ని పోవద్దంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారు? వాడిని దగ్గరకు తెచ్చుకుంటున్నారు. వాడంటే వాడు కావచ్చు, ఆమె కావచ్చు, ఎవరో ఒకళ్ళు, XYZ, మేల్ ఆర్ ఫీమేల్. వారు ఏం చేస్తారు? అపహాసకులు. ఇప్పుడు వారిని వీరిని అపహాస్యం చేసే వారి దగ్గర కూర్చోవద్దు అంటే అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి కొద్ది కఠినమైనవి, కానీ బైబిల్ ఎప్పుడు మారిపోదు, బైబిల్ ఏ తరంలో మారదు, ఇది గుర్తుంచుకోండి. యోసేపు దినాల్లో బైబిలే లేదు, దావీదు దినాలకు బైబిల్ వచ్చింది, పాత నిబంధన గ్రంథం. మన దినాల్లో కొత్త నిబంధన గ్రంథం కూడా వచ్చింది. కాబట్టి బైబిల్ మారదు, ఇది ఎప్పటికీ అలాగే యుగాంతం వరకు బైబిల్ అట్లనే ఉంటుంది. పరిస్థితులు కూడా ఏమీ మారవు. యోసేపు దినంలో కూడా పాపం చేసేవాళ్ళు ఉన్నారు, చెడుతనం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ అన్నలే చెడుతనం చేస్తున్నారు, యోసేపు అన్నలే చెడుతనం చేస్తున్నారు. అయితే యోసేపు ఏం చేశాడు? వాళ్ళ దగ్గర కూర్చోలేదు. అర్థమైందా? చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 37, 1వ వచనం నుంచి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై, అంటే 17 ఏళ్ళు, 17 years, తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్హా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. అంటే ఏం చేస్తున్నాడు? వారు చెడుతనం చేస్తున్నారు. అప్పుడు ఎక్కడున్నారు అంకుల్? అప్పుడు అందరూ మంచోళ్ళే, ఇప్పుడే అందరూ చెడ్డోళ్ళు వచ్చారు, దునియా అంతా బదలుగయ్యా మారిపోయిందంటే ఆ రోజుల్లో 1000 సంవత్సరాల క్రితమే. ఇది 2000, అది 4000, సుమారు ఒక 5000 సంవత్సరాల క్రితమే చెడ్డవారు ఉన్నారట. వారు చెడ్డతనం చేస్తున్నారు, మందళ్ళు మేపుతూనే బీడీ గాలుస్తూనే ఉంటారు. బహుశా ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కరీం బీడీ ఉంటే ఆ రోజుల్లో ఇంకేదో బీడీ ఉంటుంది. అర్థమైందా? ఆ రోజుల్లోనే చుట్టగాల్సి ఉంటారు. వాళ్ళు ఏదో చేశారు, చెడుతనం చేశారు. అయితే యోసేపు చేయలేదు, అలాగని వాళ్ళతో పాటే బంధం మేపుతున్నాడు. అర్థమైందా? వాళ్ళతో పాటే బంధం మేపుతున్నాడు, వారు చేసింది చేయలేదు. కాబట్టి ఫలించడి కొమ్మ, ప్రత్యేకించుకున్న జీవితం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, వారి ఆలోచన చొప్పున నడవలేదు. పాపుల మార్గమున నిలవక, పాపులతో నిలవలేదు, వాళ్ళతో నిలబడి మాట్లాడట్లేదు, తప్పించుకున్నాడు. అపహాసకులు కూర్చుండు చోటను సిట్టింగ్ వేశారనంటే ఇంకా మొత్తం సెటిల్ అయిపోయినట్టు అర్థం. అవి లేకుండా ఏం చేయాలట? మళ్ళీ చూడండి అక్కడ, కీర్తన 1:2, Psalm 1:2. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, దేవుని వాక్యంలో ఆనందించాలి, దేవుని వాక్యం చదవటంలో ఆనందించాలి. ఫస్ట్ ఇది అవసరం, దేవుని వాక్యంలో ఆనందించాలి. అంటే దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు అంటే దాన్ని అన్వయించుకోవాలి, అంటే అప్లై చేసుకోవాలి. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అప్లై చేసుకోవాలి, దాని ప్రకారం నడవాలి. చూడండి, యాకోబు
పత్రిక, యాకోబు పత్రిక ఏమన్నాడు? యాకోబు పత్రిక, లెటర్ ఆఫ్ జేమ్స్, ఎపిసిల్ ఆఫ్ జేమ్స్, చాప్టర్ 1 వర్స్ 21-22 కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు. లెటర్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 21-22. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చాప్టర్ 1 వర్స్ 21-22. శక్తిగల వాక్యము అంగీకరించుడి. 22-22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి. కాబట్టి అక్కడ ఓట యొద్ద నాటబడిన కొమ్మ. యోసేపు ఓట యొద్ద నాటబడిన కొమ్మ. ఓట అంటే దేవుని వాక్యం. వాక్యం దగ్గర నాటబడిన కొమ్మ, అది ఫలిస్తుంది. కీర్తన 1లో కూడా అదే చూసాము. ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి దేవుని వాక్యం నీకు ఇష్టమైనదిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని కష్టపెట్టుకోకూడదు. ఇది కఠినమైనది, ఇది నాకు వద్దు అనుకోకూడదు. దేవుని వాక్యంలో మనకు నచ్చింది తీసుకోవటం, నచ్చంది వదిలేయటం కుదరదు. మీరు పరీక్షలు రాసేటప్పుడు చదివినప్పుడు ఏం చేస్తారు? సులభంగా ఉన్న చాప్టర్లు చదువుతారు, కష్టంగా ఉన్నవి ఏం చేస్తారు? వదిలేస్తారు. ఏమంటే ఛాయిస్లో వదిలేస్తారు. బైబిల్లో దెర్ ఈజ్ నో ఛాయిస్. అర్థమైందా? బైబిల్లో ఛాయిస్ ఏం లేదు. అన్నీ చదవాల్సిందే, అన్నీ వినాల్సిందే, అన్నీ అప్లై చేసుకోవాల్సిందే, అన్నీ అప్లై చేసుకోవాలి. వాటి ప్రకారం ప్రవర్తించాలి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. ఏదో వాక్యం పొద్దున్న లేచి చదివాము, తర్వాత లేదంటే విన్నాము, వదిలేసాం, అయిపోయింది. అప్పుడు మోసపుచ్చుకున్నప్పుడు సెల్ఫ్ చీటింగ్. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ చీటింగ్. ఎవడో మనల్ని మోసం చేయటం కాదు, మనల్ని మనం మోసం చేసుకుంటాం. కాబట్టి వినువారు మాత్రమే ఉండకుండా ఏం చేయాలంటే దాని ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి. అప్పుడు 3వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. కీర్తన 1:3లో ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలము. మొదట ఏమిటి? తన కాలమందు ఫలమిచ్చు చెట్టు, సీజనల్ ఫ్రూట్. అంటే బేర్ ది ఫ్రూట్ ఇన్ ఇట్స్ సీజన్. నీ సీజన్లో, నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు ఇతరులకు ఉపయోగపడతావు. నీ సీజన్లో నీ సమయం రావాలి. 10th క్లాస్ రాకుండా, 14 ఏళ్ళు రాకుండా 10 ఏళ్లకే నేను ఇంటర్మీడియట్ పాస్ అవుతానంటే అయిపోతుందా? అవుతుంది కదా. ఏజ్కి తగ్గట్టుగా చదువు వచ్చినప్పుడు పాస్ అవ్వాలి. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడాలి. నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, చెడుకు దూరంగా ఉండాలి. అర్థమైందా? చెడు అనేది నీ మనసులో ఉండకూడదు. అది దాని అర్థం. చెడు అనేది నీ మనసులో ఉండకూడదు. చెడుకు నీ మనసులో స్థానం ఉండకూడదు. యోసేపు ఏం చేసేట? తన అన్నలు చేస్తున్నవన్నీ తెచ్చి చెప్తున్నాడు. అంటే ఏమిటి? తన హృదయంలో దానికి స్థానం లేదు. తాను కూడా అదే చేస్తున్నాడు అనుకోండి, వచ్చి చెప్తాడా మళ్ళా? వాళ్ళ అన్నలు బీడీ కాల్చారు, ఈయన బీడీ కాల్చాడు అనుకోండి, వచ్చి చెప్తారా మళ్ళా? చెప్తాడా? చెప్తే వాళ్ళు ఏమంటారు? నువ్వు కాల్చలేదురా అని అంటారు. అనరా? కాబట్టి తాను చేస్తే చెప్పలేడు, తాను చెయ్యలేదు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. వాళ్ళ అన్నలతోనే ఉన్నాడు, దూరంగా లేడు, అన్నలతోనే ఉన్నాడు. ఆ చెడు పని ఆయన చేయట్లేదు. నువ్వు లోకంలో ఉన్నానని అనొచ్చు, లోకంలో ఉన్నావు, వారు చెడ్డగా ఉండొచ్చు, నువ్వు చెడ్డగా ఉండాలని లేదు, ఉండకూడదు. ఇది మొదటి కండిషన్. ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్, యూ మస్ట్ సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది వరల్డ్లీ ప్లెజర్స్, వరల్డ్లీ లివింగ్ స్టైల్, వరల్డ్లీ థింకింగ్ స్టైల్. You must separate yourself, and you must separate yourself in your mind and thoughts also. నీ మనస్సులో, నీ ఆలోచనల్లో కూడా వాటి నుంచి ప్రత్యేకించుకోవాలి. కేవలం డీడ్స్లోనే కాదు, క్రియల్లోనే కాదు, నీ ఆలోచనల్లో కూడా ప్రత్యేకించుకోవాలి. అంటే అలాంటి చెత్త ఆలోచనలు నీకు రాకూడదు.
వస్తుంటాయి, వాటిని తోసివేయాలి, వాటికి అవకాశం ఇవ్వకూడదు. నువ్వు ఎంతైతే ఆ మాటలు వింటుంటావో ఆ మాటలు నిన్ను ప్రేరేపిస్తుంటాయి, ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. అది ఎవరితో చూడండి, సెల్ఫీ తీసుకోవడానికి భర్తను తీసుకెళ్ళి డ్యామ్లో తోసేసిందిట. అర్థమైందా? భర్తను తీసుకెళ్ళిందిట, మన ఇద్దరం సెల్ఫీ తీసుకుందాం అందిట, డ్యామ్లో దోసేసింది. వాడు ఎట్లనో బతికేసాడు. వాడు బతికేసి మళ్ళీ పైకి వస్తే నువ్వే గెంతేసావంటుంది. ఇలాంటివి ఎన్నో వస్తాయి. ఇంకోటి ఎవడో ఉన్నాడు, ఆ అమ్మాయి వెంటపడ్డాడు, ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, దాన్ని గొంతు కోసేసాడు. ఇలాంటివన్నీ చదువుతూ ఉన్నారు అనుకోండి, అవే మనసులో తిరుగుతూ ఉంటాయి. అర్థమైందా? చెడుతనముకు దూరంగా ఉన్నప్పుడు ఇలాంటివి రావు జీవితాల్లో. జీవితాన్ని భద్రం చేసుకోవాలంటే, ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు బి సెక్యూర్డ్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు బి సెపరేట్ in your thoughts. You should have separate thoughts. You should avoid worldly thoughts, worldly imaginations, worldly hallucinations. You should separate in your heart. అప్పుడు దేవుని వాక్యం నీకు మంచిగా కనిపిస్తుంది, ప్రశస్తమైనదిగా. You can see the word of God which is like a valuable thing in your life. అప్పుడు నీకు అది ప్రశస్తమైనదిగా ఉంటుంది. కాబట్టి మొదట ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోడు. దీనివల్ల అంతా సమయం వ్యర్థమవుతుంది. నీకున్న సమయం కొద్దిగా ఉంది. 1 కేజీ పంచదార తెచ్చారు. కేజీ పంచదార తెచ్చుకుని దాన్ని తెస్తూ ఆడుకుంటూ వచ్చారు. ఆ ప్యాకెట్ పట్టుకుని అది కింద పడింది. కింద పడి ఇసుకలో కలిసింది. ఇప్పుడు మొత్తం కలిపి ఎత్తేసారు. ఏమొస్తుంది దాంతోపాటు? ఇసుక వస్తుంది. దాంతో పరవన్నం చేసుకున్నారు. ఏమవుద్ది? తినగలరా? ఇప్పుడు ఈ వాక్యం విని, వాక్యం పంచదార లాంటిది, అంతకంటే మధురమైనది, తేనె లాంటిది అంటుంది బైబిల్. వాక్యం విన్నారు, లేదా చదివారు, మళ్ళా పోయారు ఆ రీల్స్, లేకపోతే షార్ట్స్, లేకపోతే ఇంకేవేవో అవన్నీ చూశారు. అది ఇది అంతా కలిసిపోయింది. ఇప్పుడు వాక్యం ఏమైపోయింది? ఇట్స్ బికేమ్ యూజ్లెస్. ఆ పంచదార, ఆ షుగర్ ఎట్లా యూజ్లెస్ అయిపోతుందో ఇది కూడా యూజ్లెస్ అయిపోతుంది. అర్థమైందా? ఆ షుగర్ 1 కేజీ షుగర్ కొన్నారు, అది వాడుకోవాలంటే ఇట్ మస్ట్ బి కెప్ట్ సెపరేట్, ఇట్ మస్ట్ బి కెప్ట్ ఇన్ ఏ కంటైనర్. అదొక చిన్న డబ్బాలో ఎందులో ప్రత్యేకంగా పెడతాం, అప్పుడు అది వాడుకోగలం. ఈ వాక్యాన్ని కూడా నీ హృదయంలో ప్రత్యేకంగా పెట్టాలి. అప్పుడే నువ్వు దాన్ని వినియోగించుకోగలుగుతావు. దాన్ని తక్కిన లోకంతో కలపకూడదంటే లోకం అక్కడికి రావద్దు. అర్థమైందా? నువ్వు లోకం దగ్గరికి పోవద్దు, లోకం అక్కడికి రావద్దు. దేవునిలో ఆనందించటం నేర్చుకోవాలి, ప్రభువులో ఆనందించటం నేర్చుకోవాలి. ఒక ఆయన ఆచార్య రజనీష్ అని ఉండేవాడు, ఇప్పుడు లేడు. వాడికి సంతోషం అంటే ఏంటో తెలుసుకోవాలనిపించింది. వాడే పెట్టుకుని ఆచార్య అని పెట్టేసుకున్నాడు. వాడొక సన్యాసి. సంతోషం అంటే ఏంటో తెలుసుకోవాలంటే, ఇండియాలో ఆ రోజుల్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. ఇప్పుడంటే చాలా పబ్బులు గిబ్బులు అన్నీ వచ్చేసి, అప్పుడు అలాంటివన్నీ అలో చేసేవారు కాదు. ఇక్కడ కుదిరేది కాదు. అందుకని అమెరికా పోయాడు సంతోషం కోసం. కొంతమంది సినిమా యాక్టర్లని, బాగా డబ్బున్న వాళ్ళని, వినోద్ ఖన్నా అని ఉండేవాడు ఒకడు, పెద్ద సినిమా యాక్టర్, డబ్బున్నవాడు. అలా డబ్బున్న వాళ్ళని చాలామందిని తీసుకుని పోయాడు అమెరికా. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వాడితో. అక్కడ చేయకూడని దరిద్రం అంతా చేశాడు, దరిద్ర పనులన్నీ చేశాడు అక్కడ. ఎందుకోసం? సంతోషం కోసం. అర్థమైందా? ఆఖరికి వాడికి ఎయిడ్స్ రోగం వచ్చి తర్వాత ఒక క్యాసెట్ రిలీజ్ చేశాడు. అందులో ఏం చెప్పాడు తెలుసా? దెర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఎట్ ఆల్ ఇన్ ది యూనివర్స్ అని అన్నాడు. విశ్వంలోనే సంతోషం లేదని అన్నాడు. అంటే వాడు చెప్పిన సత్యం. లోకంలో నిజంగా సంతోషం అన్నది లేదు, అది తాత్కాలికమైనది. మీరు కావాలంటే చూడండి, ఏదైనా రీల్లో ఏదో ఎవడో ఒకటిది పెట్టుకుని విని 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 ఎంతసేపు వింటారు? బోర్ కొట్టదా? అంటే ఏమైనా సంతోషం పోయింది. కాబట్టి
అందుకని ఇక్కడ నీ సంతోషం కలుగనీయని వాటి కోసం చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 55 వర్స్ 2. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 55 వర్స్ 2. ఆహారం కాని దాని కొరకు మీరేల రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి. కాబట్టి అది సంతుష్టి అంటే సంతోషం కలగజేయని దానికోసం నీ సమయం ఎందుకు వ్యర్థం చేసుకుంటావు? నీ డబ్బులు ఎందుకు వ్యర్థం చేసుకుంటావు? కనుక మంచి పదార్థం భుజించు. అదేమిటంటే దేవుని వాక్యం. దాన్ని భుజించు. అది నీకు జీవితానికి సారం ఇస్తుంది, నీకు ఆశీర్వాదం ఇస్తుంది. నీ సీజన్లో నువ్వు ఫలిస్తావు, నువ్వు ఆశీర్వదింపబడతావు మొదట, తర్వాత ఇతరులకు ఉపయోగపడతావు. కాలమందు ఫలమిచ్చే చెట్టు అలాగనే ఉంటావు. కాబట్టి నీకు ఒక సమయం వస్తుంది, అప్పుడు దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. దేవుడు దీవించాలంటే దానికి సిద్ధపడి ఉండాలి కదా. ఇప్పుడు అందరూ గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాంక్ టెస్టులు పడినప్పుడు అప్లై చేస్తారు. ఇప్పుడు గ్రూప్ 1 రాయాలనుకోండి, డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఉండాలా అక్కర్లేదా? డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఉండాలా గ్రూప్ 1 ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే. అంటే గ్రూప్ 1 అంటే సిటిఓ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, సేల్స్ ట్యాక్స్ ఆఫీసరు, అలాంటి పోస్టులన్నీ ఉన్నాయి. తర్వాత సబ్ కలెక్టరు, ఇవన్నీ పోస్టులు ఉన్నాయి గ్రూప్ 1కు. అవ్వాలంటే ఈ డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఉండాలి. డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఉండి రెడీగా ఉంటే, ప్రిపేర్ అయ్యి ఉంటే, అది నోటిఫికేషన్ పడితే అప్లై చేయొచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు, పాస్ అవ్వచ్చు, సెలెక్ట్ కావచ్చు. అసలు డిగ్రీ ఫస్ట్ క్లాసే లేదనుకో, అప్పుడు ఏమొస్తుంది? వస్తుందా? అప్లై చేయటానికి క్వాలిఫికేషన్ లేదు, ఎలిజిబిలిటీ లేదు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి కూడా నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. నీ సమయం అంతా వ్యర్థం చేసుకుని దాన్ని దేనికో పాడు చేసి సంతుష్టి కలుగు చేయని దాని కొరకు ఏమన్నాడు? మీరేలా వ్యయపరచుదురు అని అన్నాడు. నీకున్నది ఇప్పుడున్నది సమయం, డబ్బు కాదు. దాన్ని నువ్వు వ్యయం చేస్తున్నావు అంటే, వేస్ట్ చేస్తున్నావు అని అంటే, ఒకసారి నీకు సమయం వచ్చేసరికి, నీకు అవసరం వచ్చేసరికి నువ్వు అక్కడ నీకు ఎలిజిబిలిటీ లేకుండా పోతుంది, అర్హత లేకుండా పోతుంది. కాబట్టి భక్తి కలిగి ఉండాలి. భక్తిని జీవితంలో ఆశీర్వదింపబడటానికి వాడుకోవాలి. యోసేపు ఫలించటి కొమ్మ. యోసేపు భక్తి కలిగి ఉన్నాడు. యోసేపు తండ్రితో కూడా ఉన్నాడు, అన్నదమ్ములతో కూడా ఉన్నాడు. వాళ్ళు చెడ్డవారు, ఆ చెడ్డతనం మాత్రం ఈయన చేయట్లేదు. నువ్వు ఎవరితోనన్నా జీవించు, వారు జీవించినట్టు జీవించకు. నువ్వు ఎవరి మధ్యనైనా నుండు, వారున్నట్లు ఆ చెడ్డతనం నువ్వు చేయొద్దు. ఎంతవరకు అవసరం అంతవరకే వారితో ఉండాలి. నీ జీవితాన్ని ప్రత్యేకంగా కట్టుకోవాలి. ఎక్కడ? దేవునితో ఉండాలి, ఇది ఫస్ట్ కండిషన్. లోకము నుండి ప్రత్యేకంగా ఉండాలి, ఇది ఫస్ట్ కండిషన్. దేవునితో ఉండాలి, సెకండ్ కండిషన్. దేవుని వాక్యంను విని దాన్ని ఇష్టపడాలి, థర్డ్ కండిషన్. దాని ప్రకారం జీవించాలి, ఫోర్త్ కండిషన్. అప్పుడు ఏమవుతావుట? అతడు చేయనిదంతయు చూడండి, కీర్తన 1:3, కీర్తన 1:3, Psalm 1:3, Psalm 1:3 మంచి మాట చెప్పాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. అంటే ఏం చేసినా సఫలమవుతుంది. అప్పుడు దేవుడే దాన్ని సఫలం చేసేలా చేస్తాడు. యోసేపు ఏం చేసినా అది సక్సెస్ అయ్యిందిట. దేవుడే చేస్తాడు, దేవుడే చూసుకుంటాడు అన్ని సంగతులు. కాబట్టి ఈ నియమాలు పాటించాలి, ప్రిన్సిపల్స్. దీస్ ఆర్ ది డివైన్ ప్రిన్సిపల్స్ ఫర్ ఆల్ ఏజెస్. అన్ని తరాల్లోనూ ఇవే ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ ఎప్పటికీ మారవు. యేసు ప్రభువు వారు మళ్ళీ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాల పరిపాలన ఆయన చేసిన ఇవే ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయన పెట్టినవే, ఆయన మార్చడు. అర్థమైందా? ఈ లోకరాజ్యాలన్నీ పోతాయి, యేసు ప్రభు రాజ్యం వస్తుంది. ఆ రాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఇవే ప్రిన్సిపల్స్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ మారవు. కాబట్టి దాన్ని ఫాలో చేస్తే
ఆశీర్వదింపబడతారు. కాబట్టి ఇప్పుడు 4 విషయాలు: సెపరేట్ ఫ్రమ్ ది వరల్డ్, బీ విత్ గాడ్, తర్వాత లవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ లివ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవుని వాక్యానుసారంగా జీవించు, లోకం నుంచి ప్రత్యేకించుకో, దేవునితో కూడా ఉండు. అప్పుడు నీ జీవితాన్ని యోసేపుతో దేవుడు యెహోవా యోసేపుతో కూడా ఉండెను. ఎక్కడున్నా ఉన్నాడు. అలాగని నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా దేవుడు నీతో కూడా ఉంటాడు. దేవుడు నీతో కూడా ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. ప్రార్థన చేసుకుందాం. మోకరిల్లండి. మోకరిల్లండి. వచ్చే వారం మీరు యాకోబు 12 కుమారుల పేర్లు బైహార్ట్ చేసుకుని రావాలి. అందరూ అన్నీ చెప్పకపోయినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్పినా పర్వాలేదు. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం. యోసేపు జీవితం ద్వారా కొన్ని మాటలు చిన్న బిడ్డలు తండ్రి తెలుసుకోవటానికి యవ్వన బిడ్డలు మీరు మాట్లాడుతూ వచ్చారు. లోకం నుండి ప్రత్యేకించుకోవాలని ప్రభా, మీతో కలిసి ఉండాలని, మీకు సమీపముగా ఉండాలని, వాక్యమును ప్రేమించాలని, వాక్యమును అనుసరించి జీవించాలి. ఈ 4 నియమాలు పాటించినప్పుడు వారు ఎంతో చక్కగా మీ చేత తగిన కాలంలో ఆశీర్వదింపబడతారని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. స్తోత్రాలు ప్రభువా. ఈ సంగతులను వారు విన్నారు. వారి హృదయమందు గుచ్చబడిన వారై దాన్ని త్రోసివేయక ప్రభువా, మీ వాక్యమునకు చెవినిచ్చి హృదయంలో స్థానం ఇచ్చి దాని ప్రకారం జీవించే వారికి ఉంటానికి సహాయం చేయి. యోసేపు ఫలించడు కొమ్మ, అలాగని ఈ బిడ్డలందరూ ఫలించడు కొమ్మలుగా ఉంట కృప చూపండి. మీ వాక్యమునకి స్తోత్రాలు. నీరుగట్టి ఫలింపచేయండి. తిరిగి వారపు దినాలు బిడ్డలు లోకంలో తప్పిపోకుండా భద్రపరచండి. ఇంకా రక్షణ కార్యాలు జరగని వారిలో లోతైన రక్షణ కార్యం జరిగించండి. బాప్తిస్మ కొరకు సిద్ధపరచండి, సహాయం చేయండి. గృహాలకు వెళ్తుండగా మీ కృపాక్షం తోడుకొంచు. వచ్చే వారం కొరకు జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, సన్నిధి, కాపుదల సదాకాలం మీతో కూడా నుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.